వాక్యము మొదటి 11 వచనాలు దయచేసి 2 వచనాలు చదవండి. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసిదనని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకొనమని చెప్పగా, మరి ఒకడు అతడు ఆ వెండి నాణెములు దేవాలయములో పారవేసి పోయి గురి పెట్టుకొనెను. చదువు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కొమ్మరి వాని పొలము కొనిది. మరి ఒకటి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలం అనబడుచున్నది. అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కొమ్మరు వాని పొలమునకిచ్చిరి అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. మరి ఒకడు 11వ వచనం, యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, యేసు అతను చూచి నువ్వన్నట్టే అనేను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మీరు కూడా ప్రభా నాకు అర్థమయ్యేటట్లు, నేను గ్రహించినట్లు, నేను నీ కుమారుడిగా కుమార్తెగా ఎట్లా ప్రవర్తించాలన్న విషయం నాతో మాతో మాట్లాడుకోవాలి అని చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో నుంచి అమూల్యమైనటువంటి విషయాలు, సత్యాలు, మేము నేర్చుకోవాల్సిన విషయాలు గ్రహించినట్లుగా సహాయం చేయమని, నాతో మాతో మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, చదవబడిన వాక్య భాగం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో గమనిస్తే, ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించింది. ఉదయమైనప్పుడు అనేది ప్రత్యేకంగా గుర్తు చేశారు అంటే మీకు అర్థం అవడానికి, ఈ రాత్రిపూట యేసుని బంధించారు కదా, బంధించారు. రాత్రిపూట ఏం చేశారు అండి? చూడండి 26వ అధ్యాయం 57వ వచనంలో,
యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుని కయప యొద్దకు ఆయన తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది. దానికి చూస్తే ప్రియమైన వాళ్ళ వాస్తవానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఈ సమయంలోనే పగలే తీర్పు తెచ్చాలని, ఈ టైంలోనే తీర్పు తెచ్చాలని కొన్ని నియమాలు ఉంటాయి. కానీ యేసయ్యను సిలువ అప్పగించే విషయంలో వీళ్ళు నియమాలన్నీ పక్కన పెట్టేశారు, ఉల్లంఘించేశారు. రాత్రులు బంధించారు, కొన్ని బంధించడానికి ఇప్పుడు బంధించవచ్చు. కానీ తీర్పు ఎప్పుడు చేశారు? ఉదాహరణకి పోయిన వారం చెప్తున్నా, పేదల్ని బొంకేడన్న సంగతి ఎప్పుడు? కోడి కూయక మునుపు ఎవరైనా తీర్పిస్తారా? మనం గమనిస్తే కోడి కూయక మునుపేమో మతపరమైనటువంటి తీర్పులు తెచ్చారు. అంటే ప్రధాన యాజకుల దగ్గరికి అట్లా తీసుకెళ్లారు. మనం గమనిస్తే యేసయ్యకు మతపరమైన తీర్పులు తీర్చారు, రాజకీయపరమైన తీర్పులు తీర్చారు. ఉదాహరణకి మీరు చదవక్కర్లేదు కానీ యోహాను సువార్త 18:12 అన్న యొద్దకు తీసుకెళ్లారని ఉంటుంది. ఆ తర్వాత కయప యొద్దకు తీసుకెళ్లారని ఉంటుంది. ఆ తర్వాత సన్హెడ్రిన్ సభలకు తీసుకెళ్లారని ఉంటుంది. ఈ ముగ్గురు కూడా దేనికి సంబంధించిన వాళ్ళు? మతపరమైనటువంటి వారు. అన్న అమ్మాయినేమో కయప యొక్క మామ, సన్హెడ్రిన్ సభ ఏమో 70 మంది పెద్దలు. వీళ్ళందరూ కూడా మతపరమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు చదివినటువంటి 27వ అధ్యాయం వచ్చేసరికి పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు ఎవరు? యూదుల అధికారి. ఆ తర్వాత హేరోదు దగ్గర తీసుకెళ్లారు. హేరోదు రాజు, అతడు యూదుడే కానీ మంచి వ్యక్తి కాదు, అధికారి. మళ్ళా తర్వాత మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చారు. అంటే యేసయ్యను సిలువకు అప్పగించాలని చెప్పాలని కంకణం కట్టుకుని బంధించి రాత్రికి రాత్రే పిలాతు దగ్గర తీసుకెళ్లారు. మత్తయి సువార్తలో ఉంది. యోహాను సువార్తలోనేమో అన్న దగ్గర తీసుకెళ్లారని ఉంది. అన్న అంటేనేమో పిలాతు యొక్క కయప యొక్క మామ. వీళ్ళంతా పొట్టుమని యేసయ్యను ఉంచకూడదు, ఈయన ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు, విశ్రాంతి దినాన్ని పాటించట్లేదనని వీళ్ళ ఆలోచన ప్రకారం యేసయ్య మీద పగబట్టారు. కానీ అప్పుడు వీళ్ళు పరిపాలిస్తున్నది రోమా చక్రవర్తులు కాబట్టి మరణశిక్ష వేయడానికి వీళ్ళకి అధికారం లేదు. కాబట్టి ఏం చేశారని అంటే పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సమయంలో యేసయ్య పుట్టి పెరిగినటువంటి నజరేతు ప్రాంతం ఇదంతా కూడా హేరోదు రాజు అధికారంలో ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ఊరోడా, ఇవైతే ఆయనకి సంబంధించాడు కదా అని అక్కడికి పంపించాడు. అక్కడికి పంపిస్తే ఆయన ఏం చేశాడు? వీళ్ళు నాకు తప్పేం కనపడలేదు అన్నాడు. యేసయ్య గురించి విని ఉన్నాడు. ఈయనేమో అద్భుతం చేస్తాడేమో చూద్దామని చెప్పి ఆశపడ్డాడు. కానీ యేసయ్య ఏమీ మాట్లాడలేదు. వాస్తవానికి యేసయ్య ద్వారా రాజకీయంగా విరోధం ఉన్నటువంటి పిలాతు, హేరోదు మళ్ళప్పుడు సమాధాన పడి వాళ్ళు స్నేహితులయ్యారు. గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, వీళ్ళు కంకణం కట్టుకున్నారు ఏం చేయడానికి? యేసయ్యను లేపేయడానికి. ఎందుకనంటే ప్రజలందరూ కూడా ఎవరంట పడ్డారు? యేసయ్య వెంట వెళ్ళిపోతా ఉన్నారు. యేసయ్య వెంట వెళ్ళిపోతా ఉన్నారు. యేసయ్య ధర్మశాస్త్రాన్ని మేరలా, కానీ వీళ్ళు అంటున్నారు ధర్మశాస్త్రాన్ని మీరారు అని. ఏంటి మీరింది? ఆయన శనివారం
విశ్రాంతి దినం ఏం చేయకూడదు, నువ్వు చేస్తున్నావు. ఏంటి ఏసై చేసింది ఏంటి? ఏంటి? కోరింటి దగ్గర ఉన్నటువంటి 38 సంవత్సరాలు పడున్న రోగిని బాగు చేయటం పెద్ద నేరం. గుడ్డివాడిని బాగు చేయటం నేరం. పక్షవాతంతో బాధపడుతున్న రోగిని బాగు చేయటం పెద్ద నేరం అన్నారు. అక్కడికి ఏసై చెప్పాడు ఒకసారి, విశ్రాంతి దినాన్న నీ గొర్రెదన్నా బురదలో పెడితే దాన్ని లేపవా, తీవా, లేదా కట్టేసి ఓడదీసి నీళ్ళు పెట్టవా? మరి పని కాదా? ఇన్ని సంవత్సరాలుగా అపవాది చేత బంధించబడినటువంటి ఈ రోగిని ఆ పంతగా విడిపించడం తప్ప అని చెప్పనేసి అడుగుతాడు. కానీ వీళ్ళు మాత్రం ఏమంటున్నారు, ఈయనుంటే లాభం లేదు, ఈయన మనం చంపేయాలని చెప్పాను. కానీ ప్రియమైన వాళ్ళ కైపా అయితే రే నీకు ఆలోచన లేదా, పర్లేదా, మన అందరి తరఫున వ్యక్తి సరిపోవడం మంచిదని ఆలోచించలేందుకు అని చెప్పాను. కానీ వ్యవహాంసంలో 11 అధ్యాయాలు మనం చూస్తాం. ఏం సలహా ఇచ్చాడు? సాధారణంగా పసకా పండుగకి ఇంటికి సరిపడేటువంటి గొర్రెల మేకలను చూస్తాను, దాన్ని సెలెక్ట్ చేస్తాను. దశమి నాడు సెలెక్ట్ చేసి 14వ తారీఖున సాయంత్రానికి ముందు దాన్ని రక్తం చిందించి ఐగుప్తులో ఉన్న సాంప్రదాయ ప్రకారం ప్రతి ఇంటి ద్వారబంధం మీద 2 నిలువు కమ్ములు, పై అడ్డ కమ్మ మీద రక్తాన్ని చిందిస్తారు, పోస్తారు. కానీ ఇప్పుడు ఈ కైపా ఏమంటున్నాడు, మన అందరి పక్షంగా ఒక మనిషి చచ్చిపోవడం మంచిదని ఎందుకు ఆలోచించవు అని అన్నాడు. అంటే ఆలోచన ఏంటి? యేసయ్యను చంపేద్దామని. ప్రియమైన వాళ్ళగా ఇవాళ కూడా మనం ఆలోచన చేస్తే ఎవరైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటే, తప్పని అంటా ఉంటే, తప్పని అంటావా అన్నదాన్ని పెద్ద ఫీల్ అయిపోతున్నారు. నేను తప్పు చేశాను లేదా తప్పు మాట్లాడాను, అనకూడదు మాట్లాడినాను అని సమాధానపడడానికి బదులు దేనికి ఇష్టపడుతున్నారు? తప్పు అయిందనుకో, అందరూ అంటావా, అందరిలో అంటావా, నన్ను అంటావా అని చెప్పారని బాగా ఫీల్ అయిపోయి ఎట్లా నష్టపడతారని చూస్తుంటారు. ఆనాడు యేసయ్యను ప్రజలందరికీ మేలు చేస్తా ఉంటే ఆయన పట్టుకుని చంపేయడానికి పన్నాగం పట్టారు. ఇవాళ మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా 26వ అధ్యాయంలోనేమో ప్రధాన యాజకుల దగ్గరికి, కైపా దగ్గరికి అన్నది తీసుకెళ్ళాలని చూస్తాము. కానీ 27వ అధ్యాయంలో ఎక్కడికి ఏ టైం తీసుకొచ్చారు? ఉదయం అయినప్పుడు. అంటే ప్రియమైన వాళ్ళ సుమారుగా 8 గంటలకి. మనకి మిగతా సువార్తల్లో యేసయ్యను 9 గంటలకు సిలువేయటం ప్రారంభించారు, కానీ 3 గంటలకల్లా ఆయన చనిపోయాడని రికార్డెడ్గా ఉంది. మరి పిలాతు దగ్గరికి ఉదయం అయినప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు కైపా దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు ఉదయం అయినాక? అంటే ముందు మీరు తప్పు బట్టి తప్పు నుంచి అప్పుడు తీసుకెళ్దాం అని చెప్పి ప్లాన్ వేశారు. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే ఈ సంగతి తెలిసి యోధ గబగబా వచ్చేసి ఆ 30 వెండి నాణేలు తీసుకుని వచ్చి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చి, ఇగో బాబు మీ డబ్బులు మీరు తీసేసుకోండి, ఆయన వదిలేసేయండి అన్నాను. మనకేం సంబంధం లేదు, నువ్వే చూసుకోవాలి. గబగబా వచ్చేసాడు. ఆ వెండి నాణ్యాలు ఏం చేశాడు? దేవాలయంలో విసిరేసాడు. ఏ కానుకలు పెట్టి వేయొచ్చుగా, కానుకలు పెట్టిలో వేయొచ్చుగా, ఎందుకు పారేశాడు అని అంటే ప్రియమైన వాళ్ళ ఇదే మత్తయి 2వ అధ్యాయంలో 6వ వచనం. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని, ఏమా అవి రక్త క్రయధనము కనుక
వీటిని కానుక పెట్టెలో వేయ తగదు. కానుక పెట్టెలో వేయకూడదు. ఎందుకు వేయకూడదు అని అంటే అవి ఏ డబ్బులై రక్తం మనిషిని చంపటానికి అమ్మినటువంటి సొమ్మది. కాబట్టి కానుక పెట్టెలో వేయకూడదు అని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 18వ వచనములో వేటి రొక్కం కానుక పెట్టెలో వేయకూడదో చెప్పాడు ధర్మశాస్త్రంలో. చూడండి, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 18వ వచనం. అమ్మమ్మ, పొడుపు సొమ్మునే కాని కుక్క విలువనే కాని మొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు అంటే తేకూడదు. పొడుపు అని అంటే ఏంటంటే ఏమండి, అక్రమ సంబంధం ద్వారా వచ్చినటువంటి సొమ్ము లేదా పరపురుషుతో పరస్త్రీతో సంబంధం పెట్టుకుంటే వాళ్ళు దానికి కొంత డబ్బు ఇస్తారు, నన్ను సంతోషపెట్టినందుకు అన్నట్టుగా, లేదంటే వాడిని చేయడానికి కొంత డబ్బు ఇస్తారు. దేవుడు కానుకే కదా అని ఆ సొమ్ము కానుక పెట్టెలో వేయకూడదు. తర్వాత కొంతమంది కుక్కలు బిజినెస్ చేస్తారు. కుక్కలు వల్ల వచ్చినటువంటి సొమ్ము కూడా వేయకూడదు. కుక్కలు అన్న దాని గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే కుక్క మంచిదే, విశ్వాసకర జంతువే. ఒక్కసారి నువ్వు ఒక చాక్లెట్ చిన్న బెల్లం మొక్క పెట్టు, లేదా ఒక రోజున కొంచెం గంజి లేదా కొంచెం అన్నం పెట్టు, నిన్ను వదిలిపెట్టదు. అందుకని కుక్క కన్నా విశ్వాసం ఉందరా నీకు లేదని తిడతాను. మరి దేవుని వాక్యంలో కుక్కల గురించి ఎందుకు అన్నారు అని అంటే, కుక్కలో ఉన్నటువంటి బ్యాడ్ ఏంటని అంటే అది ఎక్కువైనా తినేస్తుంది, మొత్తం తింటది, మళ్ళీ వచ్చి ఏం చేస్తుంది, కక్కుద్ది. కక్కిన తర్వాత ఏం చేస్తుంది, మరి కాసేపు ఆగిన తర్వాత వచ్చి మళ్ళీ తింటది. దానిలో ఉన్న చెడు అది. అంటే ప్రభువుని నమ్మాను, ఈ చెడు విడిచిపెట్టాను, ఈ చెడు కార్యాలు చేయను అని చెప్పానని తీర్మానం చేసుకుని ప్రభు కుమార్తెను అనిపించుకుని మరలా ఆయా కారణాలను బట్టి మరలా పాత పద్ధతికి వెళ్ళారు అనుకోండి, ఏమైనట్టు యాకోబు రాస్తాడు, కుక్క తన వాంతికి మళ్ళినట్లును కడుగుబడిన పత్తి మళ్ళా పొరలోకి తొలినట్టు. కాబట్టి మనలో ఎంతమందిని వాస్తవానికి కుక్కలు కాదు, మందులు అంతకన్నా కాదు. కానీ ఇక్కడ బైబుల్లో కుక్క పంది రాసిన మాట వాటి గురించి కాదు. పాఠ్యక్రమంలో కూడా పరలోక రాజ్యాన్ని కుక్కలు అని చేయాలని కుక్కలు పరలోకానికి మనుషుల కోసమే. అంటే ఇక్కడ పోలిక స్వభావం అట్లా ఉండకూడదు. అయితే ఆయా మానవ బలహీనతలను బట్టి చేసేస్తాం, తప్పు చేసేస్తాం. మరేం చేయాలి అని అంటే పశ్చాత్తాపడాలి. పేతురు పశ్చాత్తాపడ్డాడు, కానీ ఈశ్వరుడు యోధా పశ్చాత్తాపడలే. వచ్చేసి ఈ డబ్బులు తీసేసుకోండి అని చెప్పని ఇచ్చాడు తప్ప పశ్చాత్తాపడలా. తను ఏం చేశాడనంటే వెళ్ళిపోయి ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఆత్మ హత్య చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన ఒకసారి ఆలోచించేద్దాం. వీళ్ళందరూ ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు, ఆ డబ్బులు కాన్ఫిడెంట్ అయ్యొద్దు. ఇక్కడ మనం ఒక్కోసారి ఎవరైనా పారేసిన డబ్బులు దొరికితే ఎవరి అంటారు, ఎవరు మాట్లాడుతూ తీసుకెళ్ళి అంటారు, అకౌంట్లు పెట్టేసేయండి అని అంటారు. తెలిసిన పెద్దోడు, చిన్నపిల్లలు అయితే నాకు దొరికి వచ్చని చెప్పి అకౌంట్ జోలు పెట్టుకుంటారు, తెలియకి వెళ్తారు. అది తెలిసిన పెద్దోడు ఏం చేస్తారు, అకౌంట్లు పెట్టేసేయండి అని అంటారు. కానీ ఇక్కడ ఇస్కరియోతు యోధ తను యేసయ్య నమ్మినందు వల్ల వచ్చినటువంటి ఆ రొక్కం 37 నాణ్యాలు తీసుకుని వెళ్ళి
ఏమనుకున్నాడు, ఏ తోటలు కొనుక్కున్నాడు కూడా ఏమనుకున్నాడు, కానీ యేసయ్యను సిలువకు అప్పగిస్తున్న సంగతి తెలిసి ఆయన వచ్చేసి ఆ డబ్బులు తీసేసుకోండి అని చెప్పానంటే వాళ్ళు ఏమన్నారు, మా అనవసరం, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పానని ఈశ్వరుడితో దాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత గమనిస్తే ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో జకరియా గ్రంథము 11వ అధ్యాయము 12-13 వచనాల్లో ప్రవక్త రాసినటువంటి ఒక ప్రవచనం ఉంది. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కీయుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును బొమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో బొమ్మరికి పారవేసుకుని అప్పుడు చూస్తే ప్రియమైన వాళ్ళ ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయములో 9వ వచనములో కానుక పెట్లు వేయకూడదు అన్నట్టు పక్వం ఏం చేశారని అంటే, మరి అనాథలైనటువంటి లేదా పరదేశులను పాతి పెట్టడానికి పొలం కొందాం అని చెప్పాను, కానీ ఆ 30 వెండి నాణ్యాలు ఖరీదు చేసేటువంటి పొలం కొన్నారు. ఆ పొలం ఎవరిది? కుమ్మరి వాండి పొలం కొన్నారు. దాన్ని శ్మశాన భూమిగా వాడుతా ఉన్నారు. అంటే ప్రవక్త యొక్క ప్రవచనం యోధ యేసయ్యకు ఖరీదు కట్టి అమ్మినటువంటి ఆ రొమ్మంతో కొన్నటువంటిది ఇవాటికి ఉంది. ఆ పొలం ఇవాటికి అది శ్మశాన భూమిగానే వాడుతూ ఉన్నారు. అయితే మత్తయి సువార్తలో యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది అని అంటున్నారు. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యములో ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఉంది, నెరవేరింది అన్నది ఉంది, ఇవాళైతే కూడా ఉంది. ఇవాళైతే కూడా ఆ పొలం ఆ పేరేమిటి అదే ఉంది. ఇస్కరియోతు యోధ ఉడిపెట్టుకున్న చెట్టు ఇదే అని అన్నారు, కానీ నేను ఏదో అది ఈ విహారయాత్రల మీద డబ్బు వస్తున్నట్టు అన్నారు కాబట్టి ఎంతకాలం ఉందా అని చెట్టాను. అదే ఒలివ చెట్లు అయితే ఉన్నాయి, వాళ్ళకే ఉన్నాయి. అటు చూస్తేనే వీటికి ఎంత వయసు ఉంటుందని చెప్పి అంతే ఉన్నాయి. ఎందుకనంటే నోవాహు జల ప్రళయములో కాకి వదిలిపెడితే మళ్ళీ రాలా, కానీ పౌడ వదిలిపెడితే తిరిగి వచ్చి మళ్ళీ చేయి దాపు దొరికింది. మళ్ళీ ఒక వారం ఆగి మళ్ళీ వదిలిపెడితే వెళ్ళిపోయింది. మిసాల్ ఏం చేసింది? ఒలేవా లేత చిగురు తెలుసుకొచ్చింది. అయితే సృష్టి మొత్తం మురిగిన ఒలేవ చెట్టు మాత్రం సావల. ప్రియమైన వల్ల ఇవాళకి అట్లా ఉన్నాయి. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో ఒలివ చెట్టు యొక్క ప్రాధాన్యత మనకు కనపడతా ఉంది. దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళ ఇంకొక విషయం కనపడుతుందని అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. యేసు అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతను చూసి నువ్వన్నట్టే అని గమనించండి. మీరు బైబిల్ చదవండి, ఎక్కువసార్లు చదవండి. ఏదో క్యాలెండర్ ఒక వచ్చిన సందేశం అనుకుంటున్నారు, మంచిదే, కానీ ఏంటి ఒక్కోసారి ఉప్పు చూడటానికి కొంచెం వేసుకుంటారే, తినేసని ఫీల్ అవుతావా? ఏం లేదా?
ఒక్కోసారి వాళ్ళకే డౌట్ వచ్చి ఈ కొడుకు భర్తకు పెట్టి ముందు కొంచెం వేసి అది తిని సరిపోయింది ఒప్పని అంటారు. వాళ్ళు చెప్తారు కొంచెం వేయండి అంటారు, సరిపోయిందని అంటారు. ఈసారి తెమ్మని అంటారా? మరి ఎందుకని క్యాలెండర్లో ఒక వచనం కొన్ని వాగ్దానాలు వచనాంతా ఉండదు, మొదట్లోనూ చివరిలోనూ కొంచెం ఉంటుంది. నేను బైబిల్ చదివేశాను. చదివావు? ఎంత చదివావు? ఒక వచనం సహనం చదివావు. బైబిల్ చదివేశావా? నువ్వు దగ్గర 50 ఏళ్ళ పై నుంచి బైబిల్ చదువుతా ఉంటే ఏ వాడు అర్థమైనంత అంతకుముందు అర్థం కాలమా? ఏ వాడు అర్థమైనంత అంతకుముందు అర్థం కాల. దేవుని యొక్క గ్రంథం బ్రతికినంత కాలం చదవాలని ఉంది. ఎంతకాలం చదవాలంట? ఎక్కడుంది? ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 22వ వచనం, 18, 22 వచనం కలిసి ఉంటుంది. ఇప్పుడు ఇంజనీరింగ్కి వెళ్ళిన పిల్లలు కానీ, డిగ్రీకి వెళ్ళిన పిల్లలు కానీ మళ్ళీ 7th క్లాస్ చదువుతారా? 10th క్లాస్ చదువుతారా? చదువు కదా, అది అయిపోయింది, పాస్ అయ్యాం, నిబంధన చదవక్కర్లా. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం ఎంతకాలం చదవాలి? బ్రతుకు దినాలన్నీ చదవాలంట. ఇంకేమన్నా గ్రంథాల పుస్తకాలు చదివితే చదివేశాం అన్నట్టు ఉండదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథాలకు ఉన్నటువంటి విలువ ఏంటంటే ఎంత చదివితే అంత కొత్తగా అర్థం అవుతా ఉంటాయి. ఎంత చదివితే అంత కొత్తగా అర్థం అవుతా ఉంటాయి. ఈ రుచులు పట్టాలా? ఈ రుచులు పడితే ఏం చేస్తావు అని అంటే దాన్ని వదిలిపెట్టావు. నువ్వు దాని జోలికి వెళ్ళట్లేదు అని అంటే ఈ సామెత ఉంటుంది, ప్రార్థన పాపం చేయకుండా అడ్డుకుంటుంది, పాపము ప్రార్థన చేయకుండా అడ్డుకుంటుంది. అంటే ఎట్లా ఉందండి ఈ సామెత? మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అన్నట్టుంది కదా. మీరు ఒక్క వారం ప్రార్థన మానేశారంటే 2వ వారం ఏమంటారులే అంటే మళ్ళీ మనం రావాలరా అంటే మనకేదో ముళ్ళు తగలాలి, ముళ్ళు పెట్టాలా, ఇది తగలాలి, అప్పుడు వస్తాం, లేకపోతే అదే ఒక నిబంధన. నేను దేవుని సన్నిధిలో నేను ఈ తీర్మానం చేసుకున్నాను. నువ్వు ఎప్పుడైనా సరే ఏం తీర్మానం చేసుకుంటావు దానికి వెంటనే పరీక్ష ఉంటుంది. ప్రార్థన చేయాలనుకున్నావా, చేయకుండా ఆటంకం వస్తుంది. బైబుల్ చదవాలనుకున్నావా, చదవకుండా ఆటంకం వస్తుంది. గుడి మానకూడదు అనుకున్నావా, మానే అవకాశం వస్తుంది. లేట్కి వెళ్ళకూడదు అనుకున్నావో వెళ్ళే అవకాశం వచ్చేస్తుంది. ఖచ్చితంగా పరీక్ష వెంటనే ఉంటుంది. కానీ పరీక్ష ఎందుకు? కరోనా దెబ్బతో పాస్ వాళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఉంటాయా? పరీక్షలన్నీ బాగా చదువు పాసులకి ఎక్కువ తెలివితేటలు ఉంటాయా? అంటే పరీక్ష అన్నది నువ్వు మెట్టెక్కడానికి. వాళ్ళు 10th క్లాస్ తప్పారు అనుకోండి, కాలేజీ క్రౌడ్తో తిరిగితే కాలేజీకి వెళ్ళట్టనా? కాలేజీ క్రౌడ్తో తిరుగుతున్నాడుగా. పాస్ అయితేనే మరి దేవుని పెట్టలేగా దేవుని ఎట్లా ఎదగాలి? మనం ఎట్లా ఎదుగుతున్నాం? ఇక్కడ ఈ పిలాతు అధిపతి యూదుల రాజు నువ్వేనా? గమనించండి, యూదుల రాజు నువ్వేనా అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? నువ్వు అన్నట్టే. అంటే ఏమన్నట్టు? నేను యూదుల రాజునే అన్నాడు. అంతకుముందు కైప అడిగాడు మత్తయి సువార్త 63వ వచనం 26వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి ఈయనేమడిగాడు? నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే
ఆ మాట మాతో చెప్పుమని, జీవము గల దేవుడు తోడు అని నీకు ఆనబెట్టుచున్నా అని అన్నాడు. అందుకు యేసు నువ్వు అన్నట్టే. అంటే ఇక్కడ ప్రధాన యాజకుడు అడిగిన దానికి నువ్వు అన్నట్టే అన్నారు, పిలాతు అడిగిన దానికి నువ్వు అన్నట్టే అన్నారు. కానీ పిలాతు అడిగింది ఏంటి? నువ్వు యూదుల రాజువా అన్నాడు, నువ్వు అన్నట్టు అన్నాడు. మరి ఇక్కడ కైప అడిగింది ఏంటి? నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువా అన్నాడు. ఇద్దరు వేరు వేరు ప్రశ్నలు వేశారు. ఇద్దరికి వేసే జవాబులు ఉన్నారు, నువ్వు అన్నట్టు. నిజమే, నువ్వు క్రీస్తువా అని మతపరమైన ప్రశ్న ఏమో ప్రధాన యాజకుడు వేశాడు, యేసయ్య నువ్వు అన్నట్టే అని అన్నాడు. ఎప్పుడు చక్కగా మనోడు ఫోటోకి ఇచ్చేసుకుని మనకి సాక్షితో పనే ఉంది, ఇది మాట సాల్వ్ అని చెప్పాను. కానీ ఇక పదం తీసుకోవడం పదాన్ని ఎక్కడికి పిల్లల దగ్గర తీసుకెళ్ళిపోవడం పదండి, ఇది చాలు అని చెప్పానని ఈ కోడి కూసిన సమయం దగ్గర నుంచి ఈ ఉదయం సుమారు 8 గంటల వరకు ఆయన్ని ఒక చోట జైల్లో పెట్టారు. ఆ గది వాటికి ఉంది, యేసయ్యను బంధించినటువంటి చెరసాలన్నట్ట. ఆ సమయం వరకు ఈయన అక్కడ చెరసాల్లో పెట్టి ఒకవేళ వాళ్ళ కాలు కుర్చీలు తెచ్చుకున్నారు, ఒకళ్ళ కార్పెట్ మునిగేశారు చేశారు. మళ్ళీ ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళడానికి సమయం వచ్చింది, మళ్ళీ అక్కడ ఇమ్మీడియట్ గా అయిపోవాలి. ఒక రకంగా చూస్తే రాత్రి 12 గంటల నుంచి రెండో రోజు సాయంత్రం 3 గంటలకల్లా అనుకున్న పని ముగించేశారు. ఇంకా దీంట్లో మనం గమనిస్తే ఈ మత్తయి 27వ అధ్యాయంలో 14వ వచనం, అయితే ఆయన ఒక్క మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిగులు ఆచరి. ఎన్నో చెప్తామంటే ఈయన యేసే దగ్గరికి జవాబు రాదు. ఇదే మాట 26వ అధ్యాయం 22వ వచనంలో కైప అడుగుతున్నాడు. ప్రధాన యాజకుడు లేచి నేను జవాబు చెప్పవా, మీరు నీ మీద పలుకుతున్నటువంటి మాటలు ఏమని అడుగగా యేసు నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. పాట అయితే పాడతాం, మీరేమో నేను మాత్రం ఇక ఓర్చుకోవచ్చుగా మొత్తం కరెక్ట్ అయిపోయి అంత ముందు ఉన్నది మొత్తం కక్కేస్తాను. ఆ తర్వాత మళ్ళీ తప్పు అయిపోయిందని అంటాను. కానీ యేసయ్య నోరు తెరవదు. ప్రభు జరిగిన మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే దీన్ని కూడా ప్రభు సన్నిధిలో పెట్ట ప్రభువా, మౌనం ఉండటానికి, ఓర్చుకోవటానికి, సహనం కలిగి ఉండటానికి సహాయం చేయని ప్రభువుని అడగాలి. ఒక్కోసారి అంటన్న మాటే వినేసేసి అంతా తెచ్చుకుంటాం. అది ఎంతవరకు నిజం ఏంటి అన్నది మనం పట్టించుకోం. మీకు ఒకటే గుర్తు, ఎవరు చెప్పారంటే నీ పేరు చెప్పను అన్న మనం చెప్పు అని అంటే అది కరెక్ట్ అనుకోవచ్చు. చెప్పకుండా ఎన్నిసార్లు చెప్పడం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎవరన్నా వచ్చి మనతో ఎవరి గురించి అన్నా చెప్తా ఉంటే మంచి చెప్తే పర్వాలేదు, చెడు చెప్తా ఉంటే నాకు చెప్పొద్దమ్మా అని చెప్పానని మనం అక్కడే కట్ చేయాలి. అట్లా కాకుండా ఉంటే వాళ్ళు చెప్పి వాళ్ళు ఇంకో మాట చూడండి, ఇంత చెప్పావు కదా చాపేస్తాం రా, ఇద్దరు ప్రార్థన చేద్దాం రా అన్నాం అనుకోండి, ఏమంటారు? అమ్మో పోయింది ఏమైందో, ఆయన వస్తాడు ఏమైందో అవుతాం. తప్పుగా ఏమైంది?
అమ్మ బట్టలు తాగిపెట్టానమ్మా. అప్పుడు దాకా ఏమైంది? నువ్వు కడతా ఉంటే ఇంకో గంట చెప్పొద్ది, ఇంకో గంట చెప్తాడు, ఎంతసేపు అన్నా చెప్తాడు. అదే నువ్వు ప్రార్థన చేద్దాం నన్ను బాబా అని అంటారు. ఇది అపవాది చేసే పని, అపవాది చేసే పని. ఇక్కడ కూడా యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు, సత్యం వచ్చినప్పుడు నువ్వు అన్నట్టే అనని ప్రధాన యాజకులతో అన్నారు. దేనికి? నువ్వు క్రీస్తువా, దేవుడు కుమారుడువా అని అనంటే నువ్వు అన్నట్టే అవును అని అన్నాడు. అదే పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు యూదుల రాజువా అని అనంటే నువ్వు అన్నట్టు అవును యూదుల రాజునే అని అన్నాడు. అప్పుడు ఎవరైనా నిన్ను లేదా నన్ను నువ్వు దేవుని నమ్ముకున్నావా, నువ్వు దేవుని పెట్టావా అని ఏమనాలి? నీకెందుకు అనాలా? ఏమనాలి? అవును. మరి అవునంటే మరి దేవుడు అర్థం తింటాడు ఏమనాలి? వెంటనే తప్పు అయిపోయింది అన్న. అంతే. ఏమో పెద్ద మంచోడు ఏంటి, నువ్వేం తిట్టవేంటి, గొడవ వేసుకోకూడదు. మనం ఒప్పుకుంటే దేవుడు మహిమపరచబడతాడు. ఎక్కడ నోరు చూపించాలని చెప్పాలి మనం ఎదురు పెడితే అపవాది సంకలు కొట్టుకుంటాడు. నేను వర్కౌట్ అయ్యానంటే దేవుని యొక్క వాక్యంలో ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే జనులు పండుగ విడుదల చేయక అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ఏదో పక్కన వేసారు కానీ దొరుకుతుందా? కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేను ఎవరిని విడుదల చేయదని కోరుతున్నారని బరబ్బనా క్రీస్తుని అంటే ప్రజలను అడగొచ్చా? అంటే ఎవరో ఖైదీ వచ్చాడని అన్నప్పుడు జడ్జి గారు ఏమయ్యా శిక్ష ఏమంటావా చెప్పు అని అన్నంటే వద్దులయ్య గారు అన్నాడు అనుకోండి, మానేస్తాడా? మరి మానవుడు ఎందుకు అడగాల? అంటే ఎలా అనుకున్నాడు, నేను ఆ బుధాలు మంచిగానే చేశాడు కదా, ప్రజలు వద్దులంటే ఆయన వల్ల తప్పే లేదని అంటారేమో అనుకున్నాడు. కానీ వీళ్ళేం చేశారు? ఈ ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు వెనకాలండి ఎవరు గెలిపించాలి, ఓటో చేయి చేయి అన్నారు అనమాట. యేసయ్యకు సిలువేయండి అన్నారు. గమనిస్తే అదే 27వ అధ్యాయం 19వ వచనంలో అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను కూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను. గమనించి ఈమెవరు? పిలాతు భార్య. ఏమో కూడా అర్థం చేసుకుంటుందో చూస్తా ఉంది. భర్త ఏం తీరుస్తున్నాడు, ప్రజలేం చేస్తున్నారని తీరుస్తున్నారని చెప్పి అనుకుని ప్రజలందరూ ఏకపట్టుగా ఉండి వేసాను సులువేమో అంటుంటే ఈమె కౌలు పెట్టింది. అయ్యో ఆ నీతి మండలిలోకి వెళ్ళబోకయ్యో, నాకు రాత్రి అంతా కల్లో చాలా బాధపడ్డాను, ఆయన జోలికి వెళ్ళవద్దు అని. ఒకసారి మనం ఆలోచించేద్దాం. మన కుటుంబంలో మన పిల్లలు కానీ భర్త కానీ ఆదివారం ఆరాధన మానుకుని వెళ్దామని అంటే, ఇంకేదైనా పని చేద్దామని అంటే ఎంతమంది ముద్దయ్యా మనకెందుకయ్యా అని ఉన్నారా? మనకెందుకనే లెక్కలో ఉన్నారా? పిలాతు భార్య ప్రజలందరూ సిలువేయమంటా ఉంటే, పిలాతు ఏం చేయమంటారు ఈయన్ని అని అడుగుతా ఉంటే, పిలాతు భార్య ఏమంటది?
ఆ నీతిమంతు జోలికి వెళ్ళొద్దు. ఈ రోజు ఆదివారం ఆరాధన పురుషుల దినం ఏ పని పెట్టుకోవద్దు. అంటే బయట పనికి వెళ్ళవుతాను, ఇంట్లో పని చేయొచ్చా? సొంత పనికి వెళ్ళవచ్చా? ఖచ్చితంగా శోభం వస్తుంది. చాలాసార్లు మీరు శనివారం కల్లా వ్యవస్థ అయిపోతుంది, ఆదివారం ఆరాధన చేసేద్దామని అంటావు, కానీ శనివారం అవ్వాల్సిన పని అవ్వదు. ఎందుకు అవ్వదో తెలుసా? చేసే పోవాల్సిన మాది, పూజలు మాది, మీకు చేసేద్దాం మీకు ఎందుకు అంటారు, కానీ అవ్వదు. వాళ్ళు చేయాలనుకుంటారు, కానీ అపవాది ఆ పనికి ఎప్పుడు వచ్చే 6 2 నాకు పెడతాడు, ఆ పని ఆగిపోతుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేద్దాం, ఆదివారం వెళ్తాం. లేదంటే పక్కన పని అయిపోతుంది, పనిలో పని చేసేస్తానన్నారు కాబట్టి చేసేయమంటే సరిపోతాయి అని చెప్పాలనుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, అది తప్పు కాదని మనకు అనిపిస్తుంది, కానీ నీకు వచ్చిన పరీక్షని, నీకు వచ్చిన పరీక్ష, నీకు వచ్చిన పరీక్ష అదే కనుక నువ్వు 2 3 సార్లు ఇట్లా దేవుడి కోసం నిలబడు, ఇక అపవాది నిన్ను శోధించడం మానేస్తాడు. అపవాది నిన్ను శోధించడం మానేస్తాడు. ఇదివరకు సైకిల్ వేసుకుని ప్రార్థన కోసం దినాల్లో ఒకరికి వచ్చినాక సైకిల్ గాలిపోయి ఉండేది. నేను అనుకునేవాడిని ఒక్క పెట్టేయచ్చు, అంతకు మానేసినోడిని, సైకిల్ గాలి లేదు, ఎక్కడ వెళ్తాం కుదరదు, మానేసాను. అప్పుడు ఫోన్లు కూడా లేవు. ఇప్పుడు ఫోన్లు వచ్చేదాకా చాలా మందికి కోపం చెప్తాను నేను, మీరు మొదలెట్టేసేయండి, నేను వచ్చేస్తాను, లేదా నువ్వు చేసే ఇవ్వనుక నాకు మీరేలా అంటాం. అంతకుముందు ఫోన్లు లేదు, ఏం చేసాం? ఉండేవాళ్ళు చూసుకునేవాళ్ళు, లేదంటే ఇప్పుడు గ్యారంటీ మొత్తం 5 10 నిమిషాలు వేసుకునేవాళ్ళు, వస్తే అంటే మనం అనుకున్నాం, రకరకాలు ఉండేది. వెనక్కి మాత్రం వెళ్ళను అని చెప్పాను. కానీ చెట్టనుపురం దాకా వచ్చి సుందరరావు సైకిల్, ఎవరొక సైకిల్ అడిగి, లేదని నడిచానే వెళ్తాను అన్నట్టు అనుకుంటే, అట్లా 2 3 సంవత్సరాలు జరిగిన తర్వాత సైకిల్ రిపేర్ అవడం ఆగిపోయింది. బండి చెడిపోయినా ఇవాళ ప్రార్థన మానం అని అనుకుంటే, ప్రియమైన వాళ్ళ ఆటంకం వచ్చింది. 1 2 సార్లు వచ్చింది, నేను వెనక తిరిగి వెళ్ళను మానం అని అనుకుంటే, ప్రియమైన వాళ్ళ ఇక ఆటంకం ఆగిపోయింది. అదే మానేస్తామంటే వీడు మనకేంటంటే చిన్న మొక్క దొరికితే చాలు ఆగిపోతాడు అన్న నిర్ణయం వస్తే ఏది మానుతున్నాం? అందుకని నాటుతుంది కదా, మనసు ఉంటే మార్గం, మనసుంటే మార్గం. అపవాది దీన్ని చూడటాన్ని మనసిస్తాడు, ఊసలాడటాన్ని మనసిస్తాడు, ఇంకేదేదో మనసిస్తాడు, కానీ ప్రార్థన కట్టడానికి మాత్రం ఏమంటావులే, అమ్మో లైట్లు ఆడిపోయినాయిగా, మైక్ కనపడలేదుగా, అక్కడ బోధి తడి బొమ్మ అనుకుంటగా, మొక్కలా నవ్వుతాయి. అది ఏమైనా సరే నేను వెళ్తానని అనుకో, నీకు ఆ సమయానికి ఎవరో కూడా వస్తారు, ఎవరో కూడా సహాయం చేస్తారు, ఖచ్చితంగా వస్తాం. ఇక్కడ పిలాతు వీళ్ళు తప్పేం లేదని అంటున్నాడు. అదే సమయంలో మనకు వాడుకుంది, ఈ పస్కా పండుగ రోజున ఎవరు విడుదల చేయటం అన్న వాడుకుంది. గజదొంగైన భయంకరుడైనటువంటి ఎవరు? బరబ్బనా లేదా యేసునా అని ప్రజలు అడిగితే ఇలా అన్నారు, బరబ్బను వదిలిపెట్టండి. ఎవరు వదిలిపెట్టద్దు? యేసుని వదిలిపెట్టద్దు. అంటే మాట వస్తుంది మనోడు అంటున్నాడు. చూడండి 23వ వచనం, మత్తయి 27:23 అయిపోయింది. ఎందుకు అతను ఏ దుష్కారం చేశాడు, ఏం చెడ్డ పని చేశాడు, ఆయన ఏం తప్పు ఉంది అని అన్నాడు తప్ప అడుగగా వారు
సిలువేయమని మరి ఎక్కువగా కేకవేశారు. పిలాతు అల్లరి ఎక్కువగా ఉన్నది కానీ తన వల్ల ప్రయోజనం లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం మీదుట చేతులు కడుక్కొని దీంట్లో రక్తంలో వచ్చి నేను నిరపరాధిని మీరే చూసుకోవడానికి చెప్పాను. ప్రియమైన వాళ్ళరా, నీళ్లు తెమ్మని వాళ్ళందరూ ఎదురు చేతులు కడుక్కున్నాడు. అంటే ఈ మురికి నాకు అంటలేదు, ఈ తప్పు నాది కాదు, మీరే కావాలంటారు, ఆ తప్పు ఏదో మీదే అని చెప్పాను అంటారు. ఇందాక ఈ పిలాతు భార్య ఆ నీతి ముందు జోలికి వెళ్ళొద్దా? అదే మొదటి రోజు గ్రంథంలో ఆహా భార్య ఏం చేసింది? ఏంటి ముసుగట్టావు, నువ్వు రాజు కదా, ఆ నాబోతు పొలం లాక్కుంటున్న విశేషమా? అదేమనంటే నువ్వు అలుగుతావా? నేను ఇప్పిస్తా లేదు అని చెప్పాను. అంతే. ఎట్టించింది? కొంతమంది ఉంటారు, ఇంటి అందరికీ డబ్బులు వసూలు చేయలేకపోయావా, నీ మామూలు నీ వల్ల ఎక్కడ నేను చెబుతాను కూడా అంటారు. ఎట్లా ఉంటారు? ఏంటి ఇది తులిపేసో జాడించో కడిగేసో జరుగుతారు. మరి సాక్ష్యం ఏమైంది? కొన్నిసార్లు కొంతమంది తెలియక భర్త యొక్క నెమ్మదిని లేదనంటే గడుస్తాం లేనటువంటి స్థితిని ఎండగడతారు, నలుగురిలో గాలి ఎత్తారు. నేను కాబట్టి పెద్ద గడుస్తున్నాను అన్నట్టు. దానివల్ల ఎవరు పొరుగు తీసావు? నువ్వు నీ భర్త పొరుగే తీసావు. సామెతల గ్రంథంలో యోగ్యురాల యొక్క భర్త, ఈ ప్రతివత యొక్క భర్త ఎక్కడ ఉంటాడని ఉంది? పెద్దలు ఎదుట పెద్దల మధ్యలో ఉంటాడని ఉంది. మరి ఇంట్లో భార్య నువ్వే గాలి చేస్తామంటే, నువ్వే మాట్లాడకపోతే భర్తలు ఏముంది? విలువ ఉంటుందా? ప్రియమైన వాళ్ళగా దేవుని యొక్క వాక్యంలో పిలాతు భార్య భర్తకి ఆ నీతివంతులకి వెళ్ళొద్దు అని చెప్పి సలహా ఇచ్చింది. పిలాతు ఏం చేశాడు? చేతులు కడుక్కొని నేను అట్లేదమ్మా అన్నాడు. కానీ ఏం చేశాడు? యేసుని సిలువేయటానికి అప్పగించాడు. వాళ్ళు ఏమన్నారు చూడండి ఒకసారి. 25వ వచనం చూశారు కదా. అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనేది. ఏమండి, మా మీద అనుకోవచ్చుగా. పిల్లలు ఏం చేశారు? పిల్లలకేం తెలుసు? వీళ్ళు బహురోషంగా నా మీద నా పిల్లల మీద ఉండుగాక అన్నారు. ఆ మాట ఫలితము ప్రియమైన వాళ్ళ క్రీస్తు శకం 70లో టైటస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి యెరూషలేముని మొత్తం పాడు చేశాడు, పడగొట్టేశాడు, దేవాలయం తగలబెట్టేశాడు. యువ వాళ్ళకి మందిరం లేదు. అంటే క్రీస్తు శకం 70 నుంచి ఈ 2025 వరకు కూడా మందిరం లేదు. తర్వాత 1948లో వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చారు. మనకేమో 47లో వచ్చింది, ఇజ్రాయేల్ ప్రజలకేమో 48లో వచ్చింది. స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడు 70 ఏళ్ళు అయింది. కానీ మందిరం మాత్రం లేదు. అంటే ఎవరు కోరిక నెరవేరింది? వాళ్ళ కోరిక వాళ్ళ మీదకి వచ్చింది. మరి మనమేం కోరుతున్నాం? ఒక్కోసారి మంచిగా అయ్యా మా అబ్బాయి పాస్ అవ్వాలి, లేదా మా అమ్మాయికి పాస్ అవ్వాలి, మా వైపు మంచిది అన్ని మంచిగా అవుతున్నాం. మా ఓడు మార్మల్స్ కోసం ప్రార్థన చేయండి అయ్యా, మా అమ్మాయి మార్మల్స్ కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఎంతలో పడుతున్నారా? మీరు చేసుకుంటారు. వీడు ఎప్పుడు మారుతాడో, ఇది ఎప్పుడు మారుతాడో అని చెప్పి అనుకుంటారు. కానీ
సేవకుని ఇతరులని, అయ్యా మా వాడి పెళ్ళి అవ్వాలయ్యా, మా అమ్మాయి పెళ్ళి అవ్వాలయ్యా, కొడుకు పుట్టాలని అడుగుతాం, మంచిదే. కానీ మారు మనసు పొందాలయ్యా అని అడుగుతున్నారా? అడిగితే ఆ మాట ఎవరు కనపడుతుంది? అసలు మనసులోకి వస్తేనే దేవుడికి కనపడదు. కానీ భూ సంబంధమైనటువంటి మేలు కావాలని కోరుతున్నాం, తప్పులేదు, మంచిదే. అదే సమయంలో ఈ భూమి మీద ఉండగానే మారుమనసు పొందితే ఇక్కడ మేలు పొందుతాం, ఈ లోకం విడిచిన తర్వాత నిత్యరాజ్యంలో కూడా మేలు పొందుతాం. భూ సంబంధం ఉద్యోగాలు వచ్చి, వ్యాపారాలు వచ్చి, పొలాలు వచ్చి, పంటలు వచ్చి, ఇళ్ళు వచ్చి, లేదా ప్రమోషన్ వచ్చి మంచిదే. కానీ పరలోకంలో చోటు ఉందా? మరి అక్కడ లేని దానికి ఎందుకు ఏంటి? కొన్నిసార్లు తప్ప తీసుకొచ్చి జోబులో డబ్బులు చూడు, నీకేం కావాలి కొనుక్కొని ఇచ్చారు. ఆ రోజు నా ఇంట్లో ఏం లేవన్నా పక్కన తీసుకొచ్చేసి నాకు ఇష్టమైన వండి పెట్టేస్తా. ఎక్కడికి డబ్బులు అని అడుగుతారా? అడగరు. ఒకవేళ అయ్యాస్త పోయింది అనుకుంటు, లాస్ట్ డబ్బులు పట్టుకెళ్ళిపోయాడు, అయిపోయింది, ఏం చేస్తావు? నువ్వు చెప్తావు, నీ పొద్దు నాకు తెలియదా అని చెప్పని అంటావు. వచ్చి అన్నప్పుడు ఎక్కడ వచ్చినా అడగవు, పోయిందంటే మాత్రం జాడించేస్తాం. అట్లా ఉండకూడదు. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఓడబెరుకును ఏమా ఒక్క పిల్ల జవాబు చెప్పింది. ఇద్దరు జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? ఇల్లు కడతది. కడతం అంటే గౌరవం కాపాడుతుంది, గౌరవం కాపాడుతుంది, నీతికి నిలబడుతుంది, నిజాయితీ నిలబడుతుంది. అదే మూర్ఖురాలు ఏం చేస్తుంది? అంతమంది మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మాకు తెలియదు, డబ్బులు కూడా మొత్తం ఈ 2 రోజులే మనకి 14 రోజులకి వెళ్ళేది పనికి నా అంటానే తప్ప. ఎందుకయ్యా మొన్నగా తీర్మానం చేసుకుందాం, మొన్నగా వాగ్దానం చేసుకుందాం, ఎందుకు వెళ్తాం ఎందుకు అని చెప్పారు. కానీ స్త్రీలుగా మీరు సలహా ఇచ్చి మీ భర్త వెళ్ళలేదంటే వేరే సంగతి. మీ పనుల్లో సలహా వరకే, అది పాటిస్తేనే అంటే తప్పని. ఎందుకంటే దేవుని వాక్యంలో లోబడమని ఒక తప్ప నువ్వు ఇక ఒళ్ళు బిగించి ఇక నువ్వు నీకు నీ మాటేమో నీ సంవత్సరం నేను వెళ్ళిపోతున్నాను అంటే మళ్ళీ సంబంధంగా నువ్వు ఒక మంచి సలహా ఇవ్వటం వరకే నీ పని. అది భర్త ఇష్టపడలేదన్నది నీ పని కాదు. భర్త మాటకి విధేయురాలే ఉండమన్న వాక్యం. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఇక్కడ పిలాతు భార్య ఆ నీతి మంత్రులకి వెళ్తారు. ప్రజలందరూ కూడా చేతి కొడుకున్నాం, కడుక్కో అని అంటే బాగుండేది. ఈ దోషం మా మీద, ఆ తర్వాత మా పిల్లల మీద ఉండుగాక అని అన్నారు. ఈ వాటికి మందిరం లేదు. స్వాతంత్రం వచ్చిందన్న పేరే కానీ యుద్ధం ఆగిందా? ఇప్పుడేదో శాంతి ఒప్పందం దొరుకుతాయి అంట, మరి ఎంత వస్తుందో తెలియదు. ప్రియమైన వాళ్ళరా, ఈ మత్తయి 27వ అధ్యాయము 26వ వచనం, అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వానికి విడుదల చేసి, ఈ పని ఎందుకు? ఇప్పుడు ఏం తప్పు చేశాడని 23వ వచనం అన్న వ్యక్తి కొట్టించాలా? తప్పు లేదుగా, భార్య కూడా నీతి మొదలు అంతగా, మరి కోణంలో కొట్టేసినందుకు అని అంటే ప్రజలు సంతోషింపజేస్తే వీళ్ళలో మార్పు వస్తాం అనుకున్నాడు. కానీ ప్రజల మార్పు ప్రియమైన వాళ్ళగా కొరడాలతో కొట్టించి సిలువ వేయటకు అప్పగించేసి. కాబట్టి ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ చదువుతున్నప్పుడు విచక్షణగా ఏముంది, ఎందుకు ఉంది, ఎట్లా ఉంది అని ఆలోచించాలి.
లేదు అని అంటే మత్తయి సువార్తలో ఏమని రాశారు, మార్కు సువార్తలో ఏమని రాశారు, లూకా సువార్తలో ఏమని రాశారు, యోహాను సువార్తలో ఏమని రాశారు. ఈ మాట మరి నాకెట్లా పనికి వస్తుంది, నేను ఎట్లా అర్థం చేసుకున్న ఆలోచన ఇవ్వకుండా అట్లా లేకపోతే ప్రయోజనం ఉంది. కాబట్టి ఆలోచన కలిగి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని బ్రతికినంత కాలం చదవమన్నది. దేవాలయానికి మానమనవుతా మానమని ప్రియమైన వాళ్ళ వాక్యానుసారం జీవించడానికి ప్రభు సహాయం చేయండి కాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఏమున్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా, ఏమున్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా, ఏసునంటే ఆనందించును, ఏసయ్యనే ఆరాధించును, ఏసునంటే ఆనందించును, ఏసయ్యనే ఆరాధించును, 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 ఏసయ్యనే ఆరాధించును, ఏసయ్యనే ఆరాధించును, ఏసయ్యనే ఆరాధించును, ఏసయ్యనే ఆరాధించును. అందరూ అవునయ్యా, ఈ ప్రత్యేకమైన మమ్మల్ని అయ్యా నీ యొక్క ఆదరణని శాంతిని పెడుతున్నాయి. మరి
ఏసయ్యనే